మీ ఊర్లో తాకూడదు కామని మర్చిపోయి మిమ్మల్ని టచ్ చేయకూడదు కదా, మిమ్మల్ని ముట్టొద్దు కదా, అంటుకొద్దు, అవునా? అంటుకుంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం, నీళ్ళు పోసుకుంటాం. మళ్ళీ స్నానం చేస్తారు పోయి. ఏదో మేము మమ్మల్ని అంటరాని వాళ్ళ చూస్తారు అనుకుంటా మీరు. అట్టేమీ లే, మా పద్ధతి మేము అంతే. మీ ఊర్లోకి ఎవరు వచ్చినా చెప్పులు వేసుకుని రావద్దంట, తర్వాత ఎవరన్నా పొరపాటున పట్టుకుంటే స్నానం చేసుకుంటారంట, బయటికి మీరెవరు చెప్పులు వేసుకోరంట. ఎందుకు అట్లా? పనికి పోయిస్తారు. మరి పనికి వెళ్ళినా కూడా బయటకు కూడా వేసుకోరా చెప్పులు? బయట వేసుకోవచ్చుగా మీరు. ఆడేసుకోం, అంతే. చెప్పులు వేసుకో. మీ ఇళ్ళల్లో అసలు చెప్పులు ఉండవా? చెప్పే ఉండదు అసలు ఇంట్లో. ఎవరైనా చెప్పులు వేసుకొచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు? ఆపేయండి, ఊర్లోకి రావద్దు, బయట వదిలేసి రండి అని చెప్తారా? చెప్తాం. ఇక్కడికి వస్తారు కదా, ఏదో తీసాము చెప్తాము. ఈ ఊర్లోకి ముఖ్యమంత్రి వచ్చినా, మంత్రులు వచ్చినా, లేదా ఆఫీసర్స్ వచ్చినా ఎవ్వరూ చెప్పులు మాత్రం వేసుకుని రావడానికి వీలు లేదు. ఈ మెయిన్ రోడ్ లో వరకు మాత్రమే చెప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత అటు ఇటు ఇళ్ల లోపలికి వెళ్లాలన్నా, ఊర్లోకి వెళ్లాలన్నా చెప్పులు వేసుకోవడానికి మాత్రం లేదు. బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ఈ ఒక్క మెయిన్ రోడ్ ఇది వాళ్ళకి, ఈ చిన్నదే వాళ్ళకి మెయిన్ రోడ్ అన్నట్టు. మనం ఎక్కడా ఎప్పుడు వినుండము ఇలాంటిది. చెప్పులు వేసుకోకపోవడం వల్ల మీకు ఎవరికి ఏ సమస్యలు రావట్లేదా? ఇంకా మంచి ఆరోగ్యం. చెప్పులు వేసుకోకుంటేనే, చెప్పులు వేసుకుంటేనే కాళ్ళు, చెప్పులు వేసుకోవాలనుకో కాళ్ళు కొంచెం ఉన్న పడిపోతాయి, తీస్తే మళ్ళీ నల్లేమో, దానివల్ల మంచి ఎఫెక్ట్. చెప్పులు లేకుంటే మంచిది ఆరోగ్యం. పిల్లకాయలు స్కూల్ పోతారు, తెల్లారి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం భోజనం ఇంటికి చేస్తారు, మళ్ళీ అటు తినరు. నేను తిన స్కూల్లో కూడా బయట ఎక్కడ తినరు. బయట వాటర్లో కూడా తినము, వాటర్లో టీ, ఆడ పేటలో కూడా టీ తాగం మేము. ఇంటికి వచ్చే తినాలి మళ్ళీ మేము. సగానికి తగిలింది కోరుకున్నా ఏడు కూడా మీరు తాగిన అనుకో, తాగితే మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి, గుడ్డలు ఇప్పేసి మళ్ళీ స్నానం చేయాలి. స్నానం చేయాలి. ఇంట్లో పోం మేము అట్టే లోపలికి. మమ్మల్ని ముట్టుకుంటే కూడా, మేము మిమ్మల్ని ముట్టుకున్నా, మీరు మమ్మల్ని ముట్టుకున్నా పోరు లోపలికి. తప్పగా నీళ్ళు పోసుకోవాల్సిందే. పట్టుకోవద్దు. పట్టుకుంటా మరి, నీళ్ళు పోసుకోవాలి. నేను ఒకసారి పట్టుకుంటా. మళ్ళీ అయ్యింది స్నానం చేయాలి. కాదు అమ్మో, ఏం ఆచారం అండి ఈ రోజుల్లో కూడా. నేను ఏమంటారు శానిటైజర్ పెట్టి క్లీన్ చేసుకున్నా. పిల్లకాయలు కూడా స్కూల్ పోతారు, మళ్ళీ వస్తారు, మధ్యాహ్నం ఇంట్లో చేసిపోతారు, బయట కూర్చుంటారు, ఇంట్లోకి రారు. ఇంటికి బయట గిన్నెలు అన్నం వేస్తాం, తినేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి రోజు, సాయంత్రం తప్పదు. మరి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఏం చేస్తారు? వాళ్ళ ఉద్యోగాలు సాయం ఉంటారు బయట. ఇది ఇంతవరకు ఉద్యోగాలు ఎవరికి లేవు మా ఊర్లో, చదువుకున్న వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళే ఇంతవరకు లేదు. ఇప్పుడు ఏదో చదివిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం వస్తే ఒకవేళ ఇస్తాం, ఆడే ఉంటారు వాళ్ళు, అక్కడే ఉండాలి. ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా చనిపోవటము, లేకపోతే ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఏదన్నా అవసరం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తారు అప్పుడు? అంత హాస్పిటల్ కూడా సమానంగా పోము. అంత ఇదన్నా ప్రాణం మీదకి వస్తే ఏదైనా ఇదైతే ఎక్కువ సీరియస్ గా ఉంటే పోతారు. ఎక్కడ హాస్పిటల్ దగ్గరలో? హాస్పిటల్ మాకు పాకాల